చెల్లి టైం ఏందమ్మా? అక్క క్యారేజ్ జాగ్రత్తగా వెళ్ళిరా. ఏంటే శాంతి, మీ అక్కతో అంత చనువుగా ఉంటున్నావు? అయినా నీకు ఒక మాట చెప్పాలి, వచ్చి కూర్చో. చెప్పండి. ఏంటే మీ అక్క దర్జాగా జాబ్ చేసుకుని డబ్బులు దాచుకుంటుంది, నువ్వేమో ఇంట్లో పని మనిషిలాగా పడుంటున్నావు. అదేం లేదు చిన్నత్తయ్య. అది కాదే పిచ్చిదానా, వాళ్ళేమో డబ్బులు దాచుకొని గొప్ప స్థాయికి వెళ్తారు, నువ్వు మాత్రం వాళ్ళ మీద ఆధారపడి బతకాల్సిందే. ఇక్కడ నీ పెత్తనం ఏముంది, అంతా ఆవిడ గారిదేగా. చెల్లి, ఏమైంది చెల్లి అలా వెళ్ళిపోతుంది? చూసావా అమ్మా, దానికి ఎంత పొగరో. రోజంతా నువ్వు కష్టపడి జాబ్ చేస్తుంటే అది ఫోన్ చూడడం లేకపోతే పడుకోవడం. అందుకే నిన్ను వేరు కాపురం పెట్టమంటున్నా. అక్క అలసిపోయి వచ్చావు, కొంచెం టీ తాగు. సరే ఇది తీసుకో. చెల్లి అక్క జీతం వచ్చిందమ్మా, రెంట్ కట్టేశాక మిగతా ఖర్చులు పెట్టేసాయి. సరే అక్క, మన ఇద్దరి మధ్య అసూయతో ఎవరు ఎన్ని చెప్పినా మన ఇద్దరం ఇలానే కలిసి ఉంటాం అక్క.